ప్రతి ఆదివారం పెట్రోల్ బంద్ చేస్తే ఏం జరుగుతుంది? చేస్తే మంచిదే కదా, అంటే బయట తిరగడం మానేస్తారు. ఇప్పుడు పొల్యూషన్ తగ్గద్ది, అన్నీ తగ్గుతాయి కదా, కొద్దిగా కంట్రోల్లో ఉంటారు జనాలు. పెట్రోల్ బంక్కి బంద్ అని చెప్తున్నారు సార్, అలా జరిగితే ఎలా ఉంటుందండి? ఇబ్బందే కదమ్మా, ఇబ్బందిగానే ఉంటుంది కదా. పెట్రోల్ లేకపోతే పనులు ఏం జరుగుతాయి? వాణిజ్య వ్యాపారస్తుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆదివారం బంద్ అనేది ఉండకుండా ఉండడం అనేది మంచిది. పెట్రోల్ వినియోగం ఎక్కువ అయిపోయింది. గవర్నమెంట్ వెహికల్స్ హాలిడే ఇవ్వడం అనేది అది వేరే, కానీ ప్రజలు ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ లేకుండా అటు ఏం లేకుండా చూసుకోవడం మంచిది. శనివారం రోజు పట్టించుకోవచ్చు కదా? శనివారం పట్టించుకోవచ్చు, అందరూ కంటిన్యూగా పట్టించుకోలేరు కదా. కొన్ని ఇబ్బందులు ప్రజల ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. అందరూ ఆర్థికంగా ఉండేవాళ్ళే ఉంటారు కదా, మధ్యతరగతి వాళ్ళు అట్టోళ్ళు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళు అన్నీ కొందరు ఇబ్బంది పడతారు కదా. అన్నీ లేకుండా రవాణాలకి అన్నిటికీ ఇబ్బందే కదా. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా చూడాలి. మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే మనకు బిజినెస్ ఎక్స్పాండేషన్ బాగా జరుగుతుంది. మేడం, ప్రతి ఆదివారం పెట్రోల్ బంద్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? బంద్ చేస్తే ఇంకా నాలాగా డైలీ డ్యూటీ చేసే వాళ్ళకి కష్టం కదమ్మా. మామూలుగా కొంతమంది అయితే డైలీ పట్టుకొని పోతుంటారు, అంటే ఎంత అవసరం ఉందో వాళ్ళు అంత పట్టుకుంటారు, వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది. కొంతమంది అంటే బయటకు వెళ్ళే వాళ్ళు స్టాక్ చేసుకొని వెళ్తారు. అంటే ఆపడం అనేది కరెక్ట్ కాదు, అది వాళ్ళు ఏం తీసుకొని చేస్తారనేది కొద్దిగా చేస్తున్నారు. ప్రతి ఆదివారం పెట్రోల్ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలా జరిగితే ఎలా ఉంటుందండి? మంచిదే మేడం.